హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మనం పుష్ప టూలో హిడెన్స్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఏ క్యారెక్టర్ ఇప్పుడు ఏ సినిమాకైతే మనకు సినిమా కాదు, ఏ క్యారెక్టర్ అయితే పుష్ప సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఆ విలన్స్ రోల్ చేస్తున్నారు కదా, ఆ విలన్స్ రోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే గైస్, నేను ఆ పుష్ప ఈ పన్నాసులో జరిగింది కదా, ఈ టైలర్ లాంచ్ ఎక్కడైతే అల్లు అర్జున్ ఏం మాట్లాడారంటే ఈ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అల్లు అర్జున్ గారు అయితే స్టేజ్ మీద వచ్చేసి ఏమన్నారంటే, నాకు హిందీ రాదు సరిగ్గా, ఎవరైనా అయితే ఏమనుకోకండి, తప్పుగా అనుకోరు కదా, నేను మాట్లాడిన మాట అర్థమవుతుంది కదా మీకు అని చెప్పేసి అన్నాడు. ఇంకొకడు వచ్చేసి పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్, వైల్డ్ ఫైర్ అని ఒక డైలాగ్ అది కొట్టిండు. ఇంకా తర్వాత వచ్చేసి ఈ స్టేజ్ మీద వచ్చేసాను కదా, నేనైతే చాలా మందికైతే అందరైతే నా మాట అర్థం చేసుకుంటారు కదా, పుష్ప ఎవరి ముందర లొంగడు కానీ మీ ముందర నేను లొంగుతున్నా అని చెప్పేసి అయితే ఇంకో మాట కూడా అన్నారు. ట్రైలర్ చూసాక చెప్పిన విషయాలైతే ఇవి గాయస్. ఇంక అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మనకైతే జాలరెడ్డి గురించి అయితే మాట్లాడుకుందాం. జాలరెడ్డి ఎట్లా కొట్టిండంటే అట్లా కొట్టిండు కదా గాయ్స్. పుష్ప వల్ల శ్రీవల్లి కొరకు అయితే కొట్టిండు కదా. అసలు దేని నుంచి కొట్టిండని చెప్పేసి తెలుసు కదా మీకైతే కొట్టిన తర్వాత. అయితే కేశవ ఇట్లా అంటాడు, వీడు వీడు వస్తాడు కదా అంటే, ఇంకేం చేస్తాడు ఇరగొట్టినాక అని చెప్పేసి చెప్తాడు కదా. ఆ డైలాగు. ఆ తర్వాత వచ్చేసి ఆయన అయితే 'పుష్ప 2'లో వచ్చేసి ఒకటి గ్యాంగ్‌స్టర్స్ అయితే పంపిస్తాడు. ఏ ఫైట్ అంటే మీకు 'గంగమ్మ తల్లి' ఫైట్ ఉంది కదా, అది పంపించింది మన ఈయననే, జాలరెడ్డే. అయితే ఆ 'గంగమ్మ తల్లి' ఫైట్‌కి జాలరెడ్డి పంపించిన దానికి ఏమైతదంటే అసలు యాక్చువల్‌గా ఆ ఫైట్ సీన్‌లో వీళ్ళు పంపిస్తే అది ఫెయిల్ అయితది. వచ్చినాక అందుకోసం గన్ను తీసుకొని కాల కాల్చనీకైతే వెళ్తాడు అక్కడ వెళ్ళేసి. "ఏం పని చేత కాదురా మీకు, నేనే పోతా" అని చెప్పేసి ఆ గన్ తీసుకొని కాల్చనీకైతే వెళ్తాడు. ఇంగ వీళ్ళు ఆ విషయం మీద జాలరెడ్డి అయితే చంపేస్తాడు. జాలరెడ్డి అయితే చచ్చిపోతాడు. ఇంగ నెక్స్ట్ వచ్చేసి సునీల్ అండ్ శ్రియ అయితే వీళ్ళైతే పార్టీ మారితే బావుంటుండే. ఎవరైనా కొత్త అధికారంలో వస్తే బావుంటుండే. నాకు మాట్లాడనీకి వస్తుండే. ఇప్పుడు వాళ్ళు ఒకటుంటారు. నన్ను ఏం చేయనీకి రాదని చెప్పేసి చెప్తే, మన జగపతి బాబు గూడా ఉన్నారు గదా, జగపతి బాబు గారు వీళ్ళైతే వెళ్తారు వీళ్ళు. అనసూయ తర్వాత వచ్చేసి సునీల్ గారు వెళ్తారు. ఇట్లా ఉంది, డబ్బంటే లెక్కలేదు వీళ్ళకి. ఇట్లా చేస్తుండు సార్ అని చెప్పేసి పోయి కాంప్లెయింట్ చేయడంతో, ఎవడాడు అంతగానం ఇదెంత పైసలంటే లెక్క లేదా వానికి అని చెప్పేసి డైలాగ్ వస్తది కదా మన ట్రైలర్‌లో. ఆ ట్రైలర్‌లో వచ్చిన డైలాగ్ అదే. వాళ్ళిద్దరు పోయి అక్కడ చెప్పినందుకు ఇట్లా చేస్తారు. అయితే అనసూయ వాళ్ళ తమ్ముడినైతే చంపడం వల్ల పగ పట్టుకొని అయితే ఆమె అయితే వాడిని పుష్పరాజ్‌ని చంపాలని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేస్తారు. ఆహ్, శిఖావత్ అనే ఎస్సై తోటి వీళ్ళకి కొట్లాటలయినాయి అని చెప్పేసి పోయి వాళ్ళ దగ్గర వీళ్ళు అనసూయ వేలేసి కలుస్తారు. ఈయన చేసే ప్రతి బిజినెస్‌లో అయితే మనమైతే అడ్డుపడాలి. ఎలాంటి ఏదున్నా గూడా మనమైతే అడ్డుపడాలని చెప్పేసి సునీల్ వాళ్ళ దగ్గర వెళ్ళేసి పుష్పరాజ్‌నయితే చంపనీకి పోయి బ్రిడ్జ్ కాడ వచ్చేసి కట్టి పడేస్తారు. మొత్తం కట్టేసి అడవిలో కాల్చి మన బట్టలది దానిలో పడేసి పుష్పకి ఇంకా బుల్లెట్ గాయాలతో పారిపోయిన పుష్ప అని చెప్పేసి ఫస్ట్ అయితే మనకు టీజర్ ఏదో వదిలింది కదా. ఆ టీజర్ అనసూయ వాళ్ళు సునీల్ కాల్చిపిచ్చి ఉంటది. ఆ కాల్చిపిచ్చిన సమయంలో అయితే బుల్లెట్ తగిలితే పుష్పకైతే గాయాలైతాయి. ఆ టైంలో అయితే అడవికైతే ఎళ్ళిపోతాడాయన. ఆ అడవికి ఎళ్ళినప్పుడు ఏమైందని చెప్పేసి దానిలో అయితే మనకు నెక్స్ట్ స్ట్రిప్ అయితే నేను ఊహించి అడుగుతున్నా గానీ చెప్తున్నా. మీకు పక్కా స్టోరీ ఇదే ఉంటదని నేనైతే చెప్పలేను. ఊహించి చెప్తున్నా నేను. ఇంకొకొచ్చేసి మనకింగ 'శ్రీవల్లి', 'అల్లు అర్జున్' గారి రొమాన్స్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. భార్యాభర్తలనేది ఎట్లా ఉండాలని చెప్పేసి ఈ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్‌లో చూపించిండు. ప్రతి చిన్నదానికైతే ప్రోత్సహిస్తుంటది. అదేనైతే మనకు 'శ్రీవల్లి', 'పుష్పరాజ్‌కి'. ఇంగా అలాంటి సమయంలో అలాంటి ఇబ్బందులు లేకుండా అయితే 'పుష్పరాజ్' అయితే యథావిధిగా అయితే వెళ్తాడు. ఆయన వెళ్ళేసి ఆయన ప్రాణాలు ఆయన చూసుకుంటాడు. అయితే ఆ గంగమ్మ ఫైట్ కాడనే చాలామందయితే వస్తారు ఆ ఫైట్ సీన్‌లో. ఆ ఫైట్ సీన్‌లో పాపం మన 'అల్లు అర్జున్' గారైతే సంపనీకైతే చాలా మంది చూస్తారు. ఆ గుండుగాడు ఉన్నాడు గదా, మన సగం ఎంటికలు తీసి నేనైతే ఇప్పుడు థంబ్‌నెయిల్‌లో పెట్టినా గదా, ఆ గుండు గానిది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అసలు అలాంటి వాళ్ళు ఇంకా 5, 6 మందొస్తారు. అసలెట్లా ఉంటాయంటే ఫైట్ అరాచకం ఉంటది ఆ ఫైట్, గంగమ్మ ఫైటు. ఇంక తర్వాతొచ్చేసి మనకది 'శిఖావత్' సార్, మన గుండు ఆయన ఉన్నాడు కదా 'శిఖావత్'.
ఆయన గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్ చేసే ప్రతి బిజినెస్‌లో అయితే ఏళ్ళు పెడుతుంటాడు. గెలుకుతూనే ఉంటాడు, గెలుకుతుంటాడు. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు మనకు పైసలు రావాలి, పైసలు రావాలని చెప్పేసి చానా బిజినెస్‌లు అయితే పట్టుకొని ఇది చేస్తుంటాడు. చేస్తుంటే పుష్పరాజ్ చూసి, చూసి, చూసి ఒక్కసారి అయితే గొడవ పెట్టుకుంటారు. అయితే వాళ్ళు చేసే పనులు ప్రతి మనిషి మీద అయితే వెళ్ళేసి కొట్టడము, ఆయనకు అందరు చెప్పు కలిసి తీసుకొస్తుంటే ఆడ సీజ్ చేయడము, పుష్పరాజ్ మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపడము, కొట్టడము, కాల్చడము, చేతులు నరకడం అయితే చేస్తుంటాడు మన 'బన్వార్ సింగ్'. అయితే ఇలాంటి టైంలో వచ్చేసి 'పుష్పరాజ్' చూసి, చూసి, చూసి అయితే ఆయనకి చిన్న ఇది పెట్టుకొని ఒక పార్టీ చేసుకుందామని మన నెక్స్ట్ మన 'పుష్పరాజ్' సినిమాలో పార్టీ చేసుకుందామని అని చెప్పేసి చెప్పినట్టు చెప్పి తీసుకుపోయి అయితే చైనాలో ఒక యుద్ధం అయితే ఉంటది. ఆ చైనాలో ఫైట్ సీన్ మనకు చూసిర్రు కదా! అది జంపింగ్ సీన్‌లు అది. ఆ ఫైట్ సీన్‌లు అయితే అది ఆ సినిమాలో మనకు ఆ 15 మినిట్స్ అయితే ఫైట్ ఉంటది అది కూడా. ఆ తర్వాత వచ్చేసి చైనా, జపాను తర్వాత మన నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ అయితే వెళ్తది. నేషనల్ అయితే ఇంతకుముందు చెన్నై మురుగన్ దగ్గరికి వెళ్ళేసి మురుగన్ కూడా రౌడీ అయితే అయితాడు. నాకు సరుకు అమ్ముతలేవు నువ్వు. ఈ సరుకు అమ్మడం వలన నేనైతే నీకు ఇది అయితానని చెప్పేసి మురుగన్ కూడా వీళ్ళైతే రౌడీ పాత్ర అయితే చేయబోతున్నారు. ఆయన హెలికాప్టర్‌లో దిగిండు కదా! ఆ సీన్ మాత్రం దాందే. నాకు తెలిసిన కాడికైతే ఆయన కూడా విలన్ రోల్ అయితే చేయబోతున్నాడని నేనైతే అనుకుంటున్నా. ఆ 'చెన్నై మురుగన్' అంటే ఎవరో మనకైతే తెలవదు చూపియలేదు ఈ వీడియోలో అయితే. అయితే వీళ్ళందరూ కలిసి అయితే మాత్రం పిచ్చి పిచ్చిగా అయితే 'పుష్పరాజ్' అయితే ఎమ్మడి పడతారని ఇంగ ఎట్లా గొడవలైతాయి అంటే అట్లా గొడవలైతాయి. అరాచకమైన గొడవలైతే అయితాయి. అయితే వాళ్ళు కొన్ని సీన్‌లయితే చెన్నైకి మురుగన్ రాకుండా జపాన్ అక్కడ, ఇక్కడ తీసుకుపోయి సరుకయితే అమ్ముతుంటాడు. అదే టైంలో గూడా పుష్ప గూడా ఈ విషయాల మీద తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. మొత్తం డబ్బులైతే గుంజుకుంటారు గాయ్స్. మొత్తం అమౌంట్ అయితే పోతాయి. మళ్ళా నా డబ్బులు నాకు రావాలని చెప్పేసి ఎక్కడున్నా సరే 10 కొండల మీద ఉన్నోడు 10 6 సముద్రాలను దాటి నేను పోయి డబ్బు తెచ్చుకుంటా అని చెప్పేసి డైలాగ్ ఉంది గదా! అయితే మొత్తం అయితే గుంజేసి మొత్తం పైసలు అమౌంట్ లేకుండా పుష్పరాజ్‌కైతే మస్తు ఇబ్బందయితే పెడతారు. అలాంటి సిట్యుయేషన్‌లోనే ఇంగ ఎట్లా గెలిచిండు అని చెప్పేసి ఈ సినిమాలో అయితే చూడబోతున్నారు. అంతే గాయ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ కింద వస్తది. గైస్ చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.